అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మొరటు మొగుడు తెలివైన భార్య ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ ఎన్నో మీ ముందుకు తీసుకురావాలనేది నా కోరిక, నా అభిలాష కూడా. మీ అందరూ బ్లెస్ చేయటం వల్లనే, మీ అందరి ఎంకరేజ్మెంట్తోనే ఈ ఛానల్ ఇంత అభివృద్ధి చెందింది. తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఎప్పుడైతే అశోక నిర్ణయించుకుందో చక్రవర్తిని మనిషిగా మార్చాలనే, అందుకోసం కంకణం కట్టిందే. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు కాబట్టి అతనితో కలిసి ఇంట్లో పిల్లలకి ఎటు పొద్దున పూట కాసేపు వాళ్ళని రెడీ చేసి స్కూలుకు పంపిస్తే తన రోజంతా ఖాళీనే. సాయంకాలం పిల్లలు వచ్చిన తర్వాతనే తనకు పని. మిగతా టైం అతనితో కలిసి నేను పొలానికి వస్తానని రోజు ఎలా వెళ్తుందో అలాగే పొలానికి వెళ్ళిందే. పొలానికి వెళ్ళిన తర్వాత ఆమె గట్టు మీద నడుస్తూ పడబోతే అలా అశోకని చక్రవర్తి నడుం పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అతని ఛాతీకి ఆమె ఛాతీ అలా ఆనుకునేసరికి ఒక మగాడిలో అప్పటి వరకు కలగని ప్రకంపన, ఫీలింగు ఆ అమ్మాయిని చూడంగానే చక్రవర్తిలో కలిగాయే. ఎంత మొరటివాడైనా మోటువాడైనా ప్రకృతి పరంగా ఒక మనిషికి కలిగేటటువంటి ఫీలింగ్స్ అతనిలోనూ కలగటం స్టార్ట్ అయినాయి. ఆ అమ్మాయి పెదవుల వైపు, కళ్ళ వైపు, నవ్వు వైపు, చెక్కిళ్ళ వైపు, ఆ అమ్మాయి పాదాల వైపు చూస్తూ ఇది తిను, అది తిను, ఇది తాగు, అది తాగు అని మొక్కజొన్న పొత్తులు ఇరగదీసి కాల్చివ్వటం, శనక్కాయలు కాల్చివ్వటం, అలాగే చెరుగ్గడలు ఇరగదీసి తినమని ఇవ్వటం. ఆ తర్వాత ఆ అమ్మాయితో అలా గట్టు మీద కూర్చోమని తను పని చేసుకుంటుంటే అశోక చక్రవర్తి చేయి పట్టుకుంది. ఇంతవరకు మొదలిక మీద పడి కోరిక తీర్చమని బరితెగించిన బజారు మనిషిలా అడగటం తప్ప అలా ఏ అమ్మాయి తన చేయి పట్టుకొని స్పృశిస్తున్నంత సుకుమారంగా ఆపటం చక్రవర్తి ఎరుగడు. ఏమైంది అని అడిగాడు. అడిగితే ఒక్కసారి ఇలారా అందే. అన్నాక ఏమైంది అశోక అంటే, ఏంటిదంతా? ఇది నీ ఆస్తి అన్నావు, అప్పుడు ఈ పొలం కూడా నీదే కదా. నీ పొలంలో నువ్వు వాళ్ళతో పని చేయించాలి కానీ నువ్వు పని చేయటం ఏంటయ్యా అసలు? ఇది ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నావా? నువ్వు కూలోడివా? నువ్వు మహారాజువే. మీ నాన్న ఆనందవర్మ గారియే యావదాస్తికి ఏకైక వారసుడివే. నువ్వేంటి పాలేరులాగా పనోళ్ళలాగా ఆ పనులు చేయటం ఏంటి? నువ్వు గేదెల్ని కడగటం ఏంటి? గొడ్లకి మేత వేయటం ఏంటి? నువ్వు గుర్రాలని మేపటం ఏంటి? నువ్వు కోళ్ళు కుక్కల దగ్గర పనులు చేయటం ఏంటి? బస్తాలు మోయటం ఏంటి? ట్రాక్టర్లతో దుక్కి దున్నటం ఏంటి? నీ భుజం మీద కాడేసుకొని పొలాన్ని దున్నటం ఏంటి? అసలు నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? నీ హోదా ఏంటి? నువ్వు ఇలా ఉండకూడదు. నువ్వు ఇలా ఉన్నంత వరకు నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను చేతగానివాడు అంటదే. నీకంటూ తెలివితేటలు ఉన్నాయిగా, ఎందుకు చదువుకోలేదు? అదా, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాను, వెళ్తే కొట్టారు అశోక. వేరే స్కూల్లో వేయమంటే అత్త వేయను లేదు, అన్ని స్కూళ్ళు అలానే ఉంటాయని నేను వెళ్ళింది లేదు. అబద్ధం. అలా అనుకున్నప్పుడు మరి వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకుంది ఆవిడ? తన కూతుర్ని కొడుకుల్ని ఒక విషయం చెప్పమంటావా? మీ వంశానికి ఒక విలువ ఉంది, మీకంటూ పరువు ప్రతిష్టలున్నాయి. నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, అలా తినకూడదు, నువ్వు అలా కింద కూర్చోకూడదు, ఇలాంటి బట్టలు వేసుకోకూడదు. నీకు జ్ఞానం రావాలి, తెలివితేటలు రావాలి. మంచో చెడో నన్ను ఎందుకు కాపాడావో తెలియదు, నాకెందుకు ప్రాణభిక్ష పెట్టావో తెలియదు, నా శీలాన్ని ఎందుకు రక్షించావో తెలియదు, కానీ నువ్వు నాకు ప్రాణం పోసిన దేవుడివే. అందుకు ప్రతిఫలంగా దేవుడికైతే మొక్కు తీర్చుకుంటాం. నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? కాబట్టే నేను నిన్ను మారుద్దాం అనుకుంటున్నాను. మీ నాన్నగారికి అమ్మగారికి నచ్చినట్టు మార్చొచ్చా అని అడిగింది. ఏమైంది ఇప్పుడు నాకు? అదిగో ముందు ఆ విసిరే తగ్గించాలి, ఆ మురటితనమే తగ్గించాలి. ముందు నువ్వు ఈ పొలం పనులు చేయటం మానేసే. వాళ్ళని చెయ్యమనమని నువ్వు పై ఎత్తున నిలబడి గట్టు మీద ఉండి చెప్పటం వేరు. చక్కగా నువ్వంటూ ఒక చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చో, కొబ్బరి బొండం తెప్పించుకొని తాగు. పై ఎత్తున బోల్డంతమంది మేస్త్రులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, వాళ్ళు చేయిస్తారు. మనం అలా గట్టెమ్మట వెళుతూ
చూస్తూ వెళ్తే చాలు, వాళ్ళు మనం వస్తున్నామన్న భయంతోనే పనిచేస్తారు. మనం కూడా జోడు కూలీగా దిగి పనులు చేయాల్సిన అవసరం లేదు అంది. అది కాదు, నేను చెప్పే మాట వింటావు కదో అని అతని మొహం తన 2 చేతుల్లోకి తీసుకునేసరికి ఆ స్పర్శకి ఎందుకో అతని మనసు పులకించిపోయింది. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎప్పుడో పసితనంలో అమ్మ నాన్న దగ్గరికి తీయటం తప్ప ఇన్నేళ్లలో ఎప్పుడూ ఏ ఉడువులు మెరుపులు వచ్చి ఉలిక్కి పడినా అమ్మ కట్టెలా అలా పడుంటం తప్ప ఎప్పుడూ ఎవరు దగ్గరికి తీసి ప్రేమగా అలా చెప్పెరుగరు. సర్లే చెయ్యనులే అన్నాడు. సర్లే చెయ్యనులే అంటే కాదు, నాతో పాటు ఇలా రా అని చెప్పి అక్కడ పాక వేయించి ఉంటుంది. ఆ పాకలో ఎప్పుడైనా మధులిక బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళొద్దే. మంజరి ఎప్పుడన్నా వస్తే పొలాలు చూడటానికి రెస్ట్ తీసుకోవటం కోసమని వేయించుకున్న పాక అదే. అందులో వాళ్ళు మంచం అలాగే కుర్చీలు అవన్నీ టీవీ పెట్టు కూర్చున్నారు. చేయి పట్టుకొని అశోక చక్రవర్తిని లోపల తీసుకెళ్తే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం అన్నాడు. కూర్చోను ముందు అని చెప్పి ఒక బ్యాగ్ ఓపెన్ చేసింది. పిల్లల కోసం కావాలని కొన్ని స్టేషనరీ నోట్సులు తెప్పించి ఆల్రెడీ ఇంట్లోనే బుక్స్ అవన్నీ ఉంటే వాటితో పాటు కావలసినవి నాకు కొన్ని ఉన్నాయని టౌన్కి వెళ్ళి అంతకుముందే చక్రవర్తిని చదివించటానికని బుక్స్ తీసుకొని వచ్చిందే. దగ్గర కూర్చోబెట్టుకొని చక్రవర్తికి చదువు చెప్పడం స్టార్ట్ చేసిందే. అతనికి ముందు తెలుగు, ఆ తర్వాత మెల్లమెల్లగా హిందీ, మెల్లమెల్లగా ఇంగ్లీష్ పదాలు. అసలు ఏదైనా ఇలా చెప్పగానే అలా పట్టేసేవాడు, ఇలా చెప్పగానే అలా పట్టేసేవాడు. దాంతోపాటు పొలం నుంచే మెల్లగా హైవే రోడ్డు దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి మెల్లిగా 3వ కంటికి తెలియకుండా బైక్ తోలటం వచ్చు చక్రవర్తికే. బైకు తీసుకొని అప్పుడప్పుడు పొలం పనులకని ఎరువులకని వెళతాడు కాబట్టి పట్టించుకోదు మంజరి. ఆ బైక్ మీద ఎక్కి అతన్ని బ్యాంకుకి తీసుకెళ్ళి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయటం ఎలా, బ్యాంకులో ఎలా మనం బ్యాంకు వారికి రాసివ్వాలి పత్రాన్ని, డబ్బులు డ్రా చేయాలంటే ఎలా డబ్బుల్ని బ్యాంకులో మనం పొదుపు చేసుకోవాలి అనేవి, ఏటీఎం కార్డు గురించి, ఏటీఎం మిషన్ గురించి ఒకరోజు నేర్పిస్తే ఒక్క రోజులో నేర్చుకున్నాడు. ఆ తర్వాత కూర్చోబెట్టి స్మార్ట్ ఫోను తనకుంది కాబట్టి ఆ ఫోన్తో అతనికి మొత్తం నేర్పించింది. నేర్పించి తన మెళ్ళో ఒక గొలుసు, చేతులకి 2 గాజులు, చెవులకు పోగులుంటే ఇక అది కాక జీతం కూడా ఇస్తున్నారు వీళ్ళు. నేను కాస్త పిల్లల కోసం కొన్ని పుస్తకాలు కొనాలండి అనేసరికి అలాగే కొనమ్మాయ్ అని డబ్బులు ఇచ్చింది మంజరి. ఆ డబ్బుల్లో కొంత డబ్బుని పక్కకి తీసి ఒక స్మార్ట్ ఫోన్ కొని సిమ్ వేయించి చక్రవర్తికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అందులో ఏం చూడొచ్చు, గూగుల్ అనేది ఉంటుంది. ఆ గూగుల్లో ఏమేమి ఉంటాయి, ఏది చూడకూడదో అది కూడా చెప్పి అతని చేతికి ఇచ్చింది. తరువాత పిల్లల కోసం అని చెప్పి నేర్పించడానికి ల్యాప్టాప్ ఇచ్చారు చేతికి. ఆ ల్యాప్టాప్ పొలానికి తీసుకొచ్చి ల్యాప్టాప్ వాడటం నేర్పించింది అతనికి. అలా అమ్మతో నువ్వు అలా విదిలించినట్టు మాట్లాడకూడదని ప్రేమగా మాట్లాడటం, అలాగే నువ్వు అలా అరిసి మాట్లాడకూడదు, మనుషుల మీద పడి అమాంతం కొట్టేయకూడదు అని చెప్పి మనుషుల్ని కొట్టకూడదని, తిట్టకూడదని, వాళ్ళని మనం మన కనుసన్నల్లో ఉంచుకోవాలని, ప్రతి ఒక్కళ్ళతో పగ పెట్టుకోకూడదని వాటన్నిటినీ నేర్పించుకుంటూ వచ్చింది మరొక వైపు నుంచే. ఇక ఇలా సానపట్టిన వజ్రంలా తయారవుతున్నాడు చక్రవర్తి. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున చక్కగా ప్యాంటు షర్టు వేసుకోగా ఏమిటి బట్టలు అంది. వద్దు నాకు అవి సూట్ అవ్వవు అనేసరికి ముందు గబగబా లాల్చి లాగేసి వేసుకో ప్యాంటు వేసుకో షర్టు అని గుండెల మీద చేయి పెట్టి చూడు ఎంత బాగుందో నీకు ఈ షర్టు అనేసరికి మనసంతా అదోలా అయిపోయింది చక్రవర్తికి. ఆ తరువాత ప్యాంటు షర్ట్లు వేసుకోవటం మొదలుపెట్టాడు. ఆ బియడ్ తీసేయించింది, నీట్గా ఫార్మల్ హెయిర్ కట్ చేయించింది. సాక్సులు షూసు తీసుకొచ్చి ఆమె కూర్చొని తొడిగితే వద్దు నువ్వు అలా కాళ్ళు పట్టుకోకూడదు అంటే పిచ్చి మాటలు మాట్లాడుకో అని ఇలా వేసుకోవాలని నేర్పించింది. రాయటం నేర్పింది, చదవటం నేర్పింది, మాట్లాడటం నేర్పింది. తల్లి దగ్గరకు వెళ్ళి కూర్చొని తల్లిని ప్రేమగా పలకరించటం, ఆప్యాయంగా పలకరించటం నేర్పించింది. మంచి చెడు
చెడు, జ్ఞానం, తెలివితేటలు అన్నీ తెలుసుకోవటం మొదలుపెట్టాడు చక్రవర్తి. దాంతోపాటే ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి చెప్పటం మొదలుపెట్టింది అశోక చక్రవర్తికి. అసలు జరిగిన కథ వెంకట్రామయ్య దగ్గర మొదలుపెట్టి ఆయన భార్య పోవటం, ఆనందవర్మ విషయంలో ఆయన ఫారెన్లో చదువుకొని రావటం, వీళ్ళమ్మని పెళ్లి చేసుకోవటం, ఆ తరువాత తను పుట్టటం, మంజరి ప్రవేశించటం, మంజరి వెంకట్రామయ్య కుంపుడు గత్తె కూతురని, ఆ తర్వాత పెట్టాల్సింది పెట్టినా మొత్తం చేసుకొని మళ్ళీ డబ్బుల కోసం వచ్చిందని, మీ నాన్నగారు చేతగాని వాడిలాగా ఆస్తి మొత్తం ఆవిడకి అప్పచెప్పలేదని, మీ వంశంలో ఆస్తిని ఇలా పెళ్ళై పిల్లలు పుట్టేంత వరకు హక్కుదారులు కారు అన్నారు కాబట్టే నిన్ను ప్రాణాలతో ఉంచిందని, చదువుకుంటే నీకు తెలివితేటలు పెరిగిపోతాయని నీకు చదువు లేకుండా చేసిందని, లాయర్ గారు కూడా ఈ గూడు పుఠానీలో ఒక వ్యక్తేనని, వీళ్ళందరూ కలిసిన ఆడుతున్న ఆటిదని, వచ్చే సంవత్సరం నీకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేసేసి ఆస్తి మొత్తం కాజేయాలనుకుంటున్నారని మొత్తం ప్లాన్ అంతా చెప్పేసింది అశోక. చెప్పిన తర్వాత అన్నీ విన్నాడు. నువ్వు ఇక నుంచి కింద కూర్చొని తినొద్దని చెప్పేసింది అశోక. దాంతో ఒక రోజున డైనింగ్ టేబుల్ మీద సెంటర్ చైర్ ఒకటి ఉంటుంది, అందులో రోజు మంజరి కూర్చుంటుంది. ఆ చైర్ లాక్కొని తను కూర్చున్నాడు చక్రవర్తి. కూర్చునేపాటికి ఏంట్రా టేబుల్ మీద కూర్చున్నావు, ఎప్పుడూ లేందే అనేపాటికి ఇది నా ఆస్తి, ఇది నా టేబుల్, ఏ బంగారు పళ్ళెంలో నువ్వే తింటావా ఏంటి, నేను తినకూడదా ఏంటి, ఇది మా నాన్నగారి కుర్చీ కదా అని కూర్చునేపాటికి హడలిపోయారు ఇంట్లో వాళ్ళంతా. పెట్టు అని అన్న తర్వాత వంటమ్మాయి గడగళ్ళాడుకుంటూ తీసుకొచ్చి పెట్టింది. పెట్టిన తర్వాత కూర్చొని ఆ అమ్మాయి చెప్పింది పెకిలిగా తినకూడదు అని. దాంతో చక్కగా భోజనం నైస్గా చేస్తున్న అతన్ని చూసి మొదలిక మెలికలు తిరిగిపోవటం మొదలుపెట్టింది. బావా నేను తినిపించనా, అన్నం చేత్తో కొడితే మొహం పగిలిపోద్ది, దీనికి అంత మగాళ్ళ పిచ్చి ఎక్కువైపోయి కొట్టుకుంటున్నప్పుడు ఎవడో ఒకడిని చూసి నీ మొగుళ్ళంటోడిని ఇచ్చి పెళ్లి చేయపోయావా అత్త, ఎందుకు నీ కూతుర్నే అలా ఎవడి మీదకు పడితే వాడి మీదకి ఉసిగొలుపుతున్నావు అత్త అనేపాటికి అసలు మనిషి బిత్తరపోయే, అలాంటి మాటలు అడుగుతాడని కల్లో కూడా ఊహించింది. షాక్కి గురైపోయే, మాట పలుకు రాలేదు మంజరికి. ఏమైంది వీడికి అనేసరికి ఆ అబ్బాయి మారటం, ప్యాంటు షర్టు వేసుకోవటం, బియర్డ్ తీసేయటం, దాంతోపాటు తల్లి దగ్గరికి వెళుతున్నాడు, రోజు తండ్రి ఫోటోకి దండం పెట్టుకుంటున్నాడు. ఏంటి మార్పు అంతా అనేది అర్థం కాలేదు. ఇలా సంవత్సర కాలం గడిచిపోయింది. సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత ఇక లాయర్ ఎప్పట్లానే వచ్చాడు. వచ్చిన తర్వాత లాయర్ కూర్చుంటే లాయర్కి ఎదురుగా అక్కడ ఉన్నటువంటి దర్బార్ చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు ఎదురుగా చక్రవర్తి. లాయర్కి చెమట్లు పోసినాయి. లాయర్ కూర్చోబోతే నేను నిన్ను కూర్చోమని చెప్పలేదే అన్నాడు. అనేసరికి లాయర్ లేచి నుంచున్నాడు. రే నువ్వు ఎల్ఎల్బి చేసావా లేకపోతే బ్రోకర్ పనులు చేస్తున్నావా నువ్వు సార్ అనేసరికి ఏంట్రా సార్ ఒళ్ళు బలిసిందా కొవ్వెక్కిందా, ఏం పనులురా నువ్వు చేసే పనులు, ఏంట్రా ఇక్కడేమో నాతో సంతకాలు పెట్టించుకొని మా అమ్మగారితో వేలుముద్రలు వేయించుకొని సిటీకి వెళ్ళాక నేనేమైనా అలగా వెధవనా, అడుక్కునే వెధవనా, నువ్వు నాకు టిఫిన్కి డబ్బులు పడేసి సిటీ బస్సు ఎక్కి ఆ తర్వాత పల్లె వెలుగు బస్సు ఎక్కి మీ ఊరు వెళ్ళు అనే కుక్కను విదిలిచ్చినట్టు విదిలిచ్చి పంపిస్తావేంటే, ఇక నుంచి నువ్వు మాకు లాయర్గా ఉండాల్సిన అవసరం లేదు. మాకు సంబంధించినటువంటి ఆస్తి వివరాలు కానీ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ నువ్వు ప్రతి సంవత్సరం ప్రిపేర్ చేసి తీసుకొచ్చే పేపర్లు కానీ ఇక నుంచి నువ్వు చూడాల్సిన అవసరం లేదు. మా నాన్నగారు ఆనందవర్మ గారు ఉన్నప్పుడు మాకు ఈ లాయర్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు మా ఫ్యామిలీ లాయర్గా, ఇక నుంచి ఆయనే చూసుకుంటారు వ్యవహారాలు, నువ్వు ముందు బయటకు వెళతావా గెంటించమంటావా అనేసరికి వాడి మొహంలో నెత్తురు చుక్కలేదు. వచ్చిన దాన్నే లాయరు పలాయనం చిత్తగించాడు. ఆ తర్వాత ఎప్పటి నుంచో ఉన్న పాత లాయర్ గారిని కూర్చోండి లాయర్ గారు అన్నాక, బాబు ఇక్కడ సంతకాలు పెట్టండి, మీరు వచ్చి కనిపించాల్సిన అవసరం ఏమీ లేదు జడ్జి గారికి, నేను మీకు బదులుగా ఈ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అన్నాక, అలాగేనండి అని అమ్మగారితో వేలు ముద్రలు వేయించాలి అని చెప్తే వేయించి ఇచ్చాడు చక్రవర్తి.
డబ్బులు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి లాయర్ గారు అన్నాక, అలాగే బాబు అన్నాక మనం మళ్ళీ మాట్లాడదాం. సరే బాబు అన్నాక ఆయన వెళ్ళిపోయాడు. అసలు ఏంటి మార్పు, వీడేంటి ఈ మాటలేంటి అనేసరికి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న చక్రవర్తిని, ఏంట్రా ఏమైంది, ఏంటి మాటలు, ఎవరైనా ఏమైనా చెప్పారా నీకు? ఏం చెప్తారత్తా, తాతకి నువ్వు ఉంపుడుగత్తెకి పుట్టిన కూతురువనా, నీ కులమేంటనా, నీ మతమేంటనా, అసలు నువ్వు చేసుకున్నాడు ఎవడనా, మా ఇంట్లో ఉండే పాలేర్లందరితో కలిసి నీ కూతురు శృంగార కావ్యాలు రచిస్తోందనా, నీ కూతురు మరో క్లియోపాత్రానా, మా ఇంటిని నువ్వు వేశ్యావాటికి చేశావనా, నీ కొడుకులు ఇక నుంచి నా బిజినెస్ చూసుకోవాల్సిన అవసరం లేదు, మా ఇంట్లో నీ కొడుకులు ఏమీ పెత్తనాలు చేయాల్సిన అవసరం లేదు, నీ కోడళ్ళేమే డైమండ్ నెక్లెస్లు పెట్టుకొని మా ఇళ్లల్లో కులకాల్సిన అవసరం లేదు, నీ కూతురికి ఎవడో ఒకరిని చూసి ఇచ్చి పెళ్లి చేసుకో, నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని నీకు ఏ రోజు నేను చెప్పను లేదు, నాకు అసలు ఇది వద్దు, నీ మొగుడి నుంచి మా ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోనక్కర్లేదు, నేనే చూసుకుంటాను అనేపాటికి, ఏమైంది బావా నీకు, బావా కావాలంటే ఆస్తంతా నువ్వే ఉంచుకో, నన్ను చేసుకో, నన్ను సుఖపెట్టు, నువ్వు లేనిదే నేను ఉండలేను బావా, నేను కనీసం ఉంపుడుగత్తెగానైనా ఉంటాను బావా నీకు, ఇదిగో ఈ హాల్లోనే వీళ్ళందరి ముందే నీతో ఇంటిమేట్ అవ్వమన్నా అవుతాను బావా అనేసరికి దవడలు బగలగొట్టి వదిలిపెట్టాడు. ఏం పెంపకం పెంచావే దీన్నే, దీంతో ఏదైనా బిజినెస్ పెట్టుకో, మీ వంశం పేరు నిలబెట్టుద్దే అని అడిగాడు మంజరిని. ఎంత బాగా బుద్ధి చెప్పావురా, చిన్నప్పటి నుంచి నిన్ను పెంచినందుకు, ఇది ఉందే ఇది ఏమంట ఇంట్లోకి ప్రవేశించిందో కానీ ఈ విషనాగు కక్కిన విషం కదూ, నీకు జ్ఞానం నేర్పిందత్తా, తెలివితేటలు నేర్పిందే. ఒక విషయం అడగనా నేను, అసలు మా నాన్నగారు పోయిన తర్వాత నిన్నెవడు రమ్మన్నాడే మా ఇంటికి, ఎందుకు వచ్చావు నువ్వు, వచ్చిన తర్వాత అసలు నిన్నెవడు తీసుకోమన్నాడు పెత్తనం, ఏంటి నువ్వు ఆ పెత్తనం తీసుకొని చేసిందే, నాకు చదువు సంధ్య లేకుండా చేయటమా, నాకు జ్ఞానం తెలివితేటలు పెరిగితే ఆస్తి నువ్వు నొక్కేయటానికి కుదరదని నన్ను పిచ్చి విధవని చేసి, నా పొలంలోనే నన్ను కూలోని చేసి, నా ఇంట్లోనే నన్ను పనోళ్లతో భోంచేసేలా చేయటమా, నా తల్లిని డాక్టర్కి చూపించకుండా మంచంలో పడుండేలా చెయ్యటమా, నువ్వు పని మనిషి రంగమ్మ ఎక్కడ బయటికి విషయాలు చెప్పుద్దోనని రంగమ్మ మొగుడిని బావిలో తోసేయటమా, నీ కూతుర్ని పెట్టి నువ్వు డైరెక్ట్గా నా ఇంట్లో వేశ్యావాటికని నడపటమా, అసలు ఎలా కనపడుతున్నాను మీ అందరికీ నేను, నాకు కరెక్ట్గా నేను మీకు ఇస్తుంది 2 గంటల టైం, ఈ 2 గంటల్లో వీళ్ళంతా కొత్త పనివాళ్ళు యూనిఫాముల్లో వచ్చారు, పాత పనివాళ్ళు మొత్తం గుమస్తా గారు బాబు సెటిల్ చేసి విత్ వాచ్మెన్తో సహా పంపించేయండి, డ్రైవర్లతో సహా, అలాగే బాబు కార్కి సెట్ ఇవ్వండిరా అని డ్రైవర్లని వాచ్మెన్లని పనివాళ్ళని పంపించేసిన తర్వాత అవుట్ హౌస్లో కూడా ఉండటానికి వీల్లేదు, మీరు ఇప్పటి వరకు బాగానే తిన్నారు కాబట్టి, బాగానే వెనకేసుకున్నారు కాబట్టి, నీ కూతుర్ని నీ కొడుకుల్ని నీ మొగుడిని తీసుకొని ఇటివ్వు నీ బొడ్లో ఉన్న తాళాలు అవి మావి కదా, ఇచ్చి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఎంత భారం మోసానురా, ఎంత బాధ్యత మోసానురా, చివరికి నాకు ఇలా బుద్ధి చెప్పావన్నమాట. ఏం భారం మోసావే నువ్వు, ఏం బాధ్యతలు మోసావు నువ్వు, నీ కొడుకులు చదువుకున్నారు మరి నేనెందుకు చదువుకోలేదు, నీ కూతురు చదువుకుంది మరి నేనెందుకు చదువుకోలేదు, ఇన్నేళ్లుగా వచ్చిన ఐవేజ్ అంతా లెక్కలు చెప్దు కానీ కూర్చో కాసేపు, నాకు లెక్కలు బాగానే తెలిసాయి కానీ ఏం బాగుపడతారా మీరు, నువ్వు పతివ్రతవు కదా, నువ్వు శపిస్తే నువ్వు స్వర్గం నుంచి దిగొచ్చావు కదా, కాబట్టి ఆ శాపనార్థాలన్నీ నాకు తగులుతాయి మరే అన్న తర్వాత బాగా దాన్ని మరిగి, దాంతో నువ్వు ఇంకొక మాట మాట్లాడితే దవడ పగిలిపోద్ది, మా నాన్నలాగా నాకు ఓర్పు చాలా తక్కువ, నేను మారానంటే సంస్కారం మాత్రమే నేర్చుకున్నాను, నా లోపల ఉన్నవాడు అలాగే నిద్రపోతున్నాడు, వాడు బయటకు వచ్చాడంటే నేను విచక్షణ జ్ఞానం మర్చిపోయే, నువ్వు ఆడదానివని కూడా గుర్తుపెట్టుకోకుండా ఎలా కొడతానో నీకు బాగా తెలుసు మంజరే అనేపాటికి హడలిపోయింది మంజరే. మర్యాదగా మూసుకొని తట్టా బుట్టా సర్దుకొని పిల్లా మేకను తీసుకొని వెళితే
ఇంటిని శుద్ధీకరించుకోవాల్సిన పని ఉంది మాకు. బై ది వై, ఒక విషయం చెప్పమంటావా నీకు? ఆ అమ్మాయి అనాథ కాదు, పతిత కాదు, కులత కాదు, నీ కూతుర్లాగా వేశ్య జాతిలో నుంచి వచ్చింది కాదు. దానికి ఒక కులం ఉంది, దానికి అమ్మా నాన్నలు ఉన్నారు, దానికంటూ ఓ సంస్కారం ఉంది. ఈ ఇంటికి కాబోయే కోడలు నా భార్య. ఇక నుంచే ఈ ఆనందవర్మ గారు జ్ఞానేశ్వరి గారుల ఏకైక పుత్రుడైన చక్రవర్తి భార్యగా, అశోక చక్రవర్తిగా ఇక నుంచి బాధ్యతలన్నీ నిర్వహించే నాలో సగం అవ్వబోయే నా భార్య తను అని చెప్పేసరికి, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటాననుకుంటున్నావా? ఊడుకోపోవటానికి నువ్వెవరివే? నేను మేజర్ని, మైనర్ని అనుకుంటున్నావా? నువ్వు ఆడిచ్చినట్టల్లా ఆడటానికి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకో. ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేశాననే లోపే రానే వచ్చారు పోలీసులు. ఏంటి సార్ అంటే, ఏమీ లేదు, వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, కొంచెం మీరు దగ్గరుండి పంపిస్తారని. పదండమ్మా పదండే అన్న తర్వాత మొదలిక, నీ కాళ్ళు పట్టుకుంటాను బావా, నువ్వు లేనిది నేను బ్రతకలేను బావా, కావాలంటే నన్ను ఉంచుకో బావా, నువ్వు అశోకనే చేసుకోవాలంటే చేసుకో బావా, నాకు పిల్లల్ని కనపోయినా పర్వాలేదు, రోజు నా గదిలోకి మాత్రం రా బావా, నాకు ఆస్తి వద్దు, నాకేమీ వద్దు, నాకు మా అమ్మ వాళ్ళు కూడా వద్దు, ప్లీజ్ దయచేసి ముందు దీన్ని మీరు బయటికి గెంటేరా అన్నాడు చక్రవర్తి. అన్న తర్వాత పోలీసులు వీళ్ళందరినీ బేడా సర్దిచ్చి తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేశారు. వదిలేసిన తర్వాత వెళ్ళే ముందే లాయర్ గారు, గుమస్తా గారు మొత్తం అప్పటి వరకు వీళ్ళు చూస్తున్న బాధ్యతలకు సంబంధించినవి అన్నీ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాక పగతో రగిలిపోతూ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు వీళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు ఏం చేయాలమ్మా, ఏం చేయబోతున్నావు? వాడిని చూసావా, అది ఎలా తయారు చేసిందో అత్తయ్య, అసలు మీరేం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే అని కొడుకులు కోడళ్ళని కొడితే, ఇది ఇంకా బాగుందే, అది అంత తెలివైందని వాడికి తెలివితేటలు నేర్పుద్దని తెలుసా? మరి అలా అనుకుంటే మీ చెల్లెలు చాలాసార్లు పమిట జార్చింది, వాడు దీని ఒంటి మీద చెయ్యేశాడా ఏంటి అంటే, మంజరి మొగుడు మాట్లాడవేంటంటే లాగి పెట్టి కొడితే వెళ్ళి మంజరి మొగుడు కింద పడ్డాడు. కొడుకుల్ని దవడలు పగలగొట్టి కూతుర్ని పడేసి తొక్కేసింది మంజరే. కోడళ్ళని పిచ్చగా బాధి, ముందు ఇక్కడి నుంచి పదండే, మీరు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసులే కానీ అని జుట్టెరబోసుకొని, ఆల్రెడీ వాళ్ళప్పటికే కోట్ల రూపాయల సొమ్ము, ఇన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆదాయాలు తిని బాగానే సెటిల్ చేసుకున్నారు, నగల పరంగా, డబ్బు పరంగా, ఆస్తుల పరంగా. కానీ మనిషి అత్యాశకి హద్దెక్కడా, మనిషి అత్యాశకి ఆశకి అంతమెక్కడా? వెళ్ళి ఒక పెద్ద ఇంట్లో 4 అంతస్తుల ఇంట్లో కాపురం పెట్టారు. పనివాళ్ళు, కార్లు, నౌకర్లు, చాకర్లు, బ్యాంక్ బ్యాలెన్సులు, నగలు, ఆస్తులు అంతా బాగానే ఉన్న తృప్తి ఎక్కడా? మొత్తం కావాలి. ఎవరికైనా గుడితో పాటు గుళ్ళో ఉన్న లింగాన్ని కూడా మింగందే తృప్తిగా ఉండదు కొంతమందికి. మంజరి కూర్చొని వీళ్ళ పతనం గురించి ఆలోచిస్తూ కూర్చుంది. ఈలోగా ఇక్కడ చక్రవర్తికి లాయర్ గారు, గుమస్తా గారు, దాంతోపాటు కొత్తగా వచ్చిన నమ్మకమైన పనివాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు చాలామందిని పనిలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత తనే ఎండీగా ఛార్జ్ తీసుకొని ఫ్యాక్టరీకి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. ఫ్యాక్టరీలో ఉన్న అడ్డమైన చెత్త మందనంతా ఏరేసి చక్కగా ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతున్న చాలామందికి చక్కగా ఉద్యోగాలు ఇచ్చే కొత్త ఆలోచనలతో ఉన్న నవరక్తాన్ని ఆహ్వానించి యువతకి అవకాశాలు కల్పించాడు. అలా ఫ్యాక్టరీని ఒకవైపును డెవలప్ చేసుకుంటూ మరొక వైపు నుంచి పొలాలు, తోటలు, స్థలాలు, ఇల్లు, వాకిళ్ళు, వాళ్ళకున్న 5 స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లు వాటన్నిటిని చూసుకుంటూ ఉండగా ఇక తల్లి గురించిన ఆలోచన. ఈలోగా అశోక అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్న తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాడు జ్ఞానేశ్వరిని. డాక్టర్సు ఆవిడ్ని ఒక్కసారి ఫారెన్ తీసుకెళ్ళి ఫలానా ఆపరేషన్స్ ఉన్నాయి, చేయించితే కనుక బెటర్ అవ్వచ్చు అనేసరికి నేను తీసుకెళ్తాను అంది అశోక. నేను వస్తానని అశోకతో పాటు అబ్రాడ్ వెళ్ళి ఆవిడకి కొన్ని ఆపరేషన్లు చేయించి తీసుకొచ్చారు డాక్టర్సు. మేబీ ఒక 6-7 నెలల్లో ఆవిడ
నార్మల్ అవ్వచ్చు అని చెప్పారు డాక్టర్స్. చెప్పిన తర్వాత తీసుకొచ్చే అశోక ఆవిడకి చేసిన సేవలు ఎనలేని సేవలు. మలమూత్రాలే పట్టిందా, ఆవిడ ఒళ్ళే తుడిచిందా, స్నానమే చేయించిందా, వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటకే తిప్పిందా, టైం టు టైం ట్యాబ్లెట్లే వేసిందా, ఆవిడ తలకి రంగేసి నీట్గా నెయిల్స్ కట్ చేసి నెయిల్ పాలిష్ చేసి ఆవిడకి మేకప్ చేసి మంచి ఖరీదైన అంచు చీరలు కట్టి ఆవిడ కాళ్ళకి బూట్లు తొడిగి ఆవిడకి అందంగా ముడేసి ఆవిడని చక్కగా ముఖాన ఒక బొట్టు బిళ్ళ పెట్టి ఒక హారం ఆవిడ మెళ్ళో వేసి చేతులకు గాజులు, వేళ్ళకు ఉంగరాలు, చెవులకు పెద్ద పెద్ద దిద్దులు పెట్టి అప్పటి వరకు ఏదో ఆ ఇంట్లో ఒక పని చేసేదానికన్నా హీనంగా ఉంచిన ఆవిడని ఆ ఇంటి దేవతలాగా మార్చుకుంటూ వస్తోంది అశోక. అయితే చక్రవర్తి ఒక రోజున అశోక చేయి పట్టుకున్నాడు. ఏంటి అందే. ఆ రోజు నేను అందరి ముందు నువ్వు నా జీవితమని, నాలో సగమని, నా కాబోయే భార్యవని చెప్పాను. విని కూడా విన్నట్టే వదిలేసావేంటి? నేను చెప్పి కూడా 6 నెలలు అయింది అన్నాడు. అన్న తర్వాత ఏం మాట్లాడమంటారు అందే. ఏం మాట్లాడమంటారంటే, ఇప్పుడు నేను మారాను కదా, నేను ఇదివరకట్లా లేను కదరా, నేను ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే వింటున్నాను. నాకు ఇప్పుడు కోపం తగ్గిపోయింది. నేను ఇప్పుడు ఇదివరకట్లా ఎవరి మీద చేయి చేసుకోవట్లేదు. ఇదివరకట్లా కింద కూర్చొని అసహ్యంగా అంతంత తినట్లేదు. డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటున్నాను. ఆఫీసు బాధ్యతలు చూసుకుంటున్నాను, ఆస్తి బాధ్యతలు చూసుకుంటున్నాను, అమ్మ దగ్గర టైం స్పెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మారాను కదా, ముందు నా ఆహార్యం మారలేదా? సూట్ వేసుకుంటున్నాను, నీట్గా ఉంటున్నాను, ఇంగ్లీషు హిందీ మాట్లాడటం, రాయటం, చదవటం వచ్చేసాయి. ఇప్పుడు నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. నువ్వు షాంపూలు వాడాలి, కండిషనర్లు వాడాలి, బాడీ జెల్లులు వాడాలి, ఆ తర్వాత పార్లర్ మెయింటెనెన్స్ ఉండాలి, చక్కగా బియర్డ్ తీసేయాలి. ఇవన్నీ చెప్పి ఫార్మల్ హెయిర్ కట్, నెయిల్స్ ట్రిమ్మింగ్ దగ్గర నుంచి నేను వ్యాక్సింగ్ దాకా ఏం వదిలాను అన్నీ నేర్చుకోలేదా? ఇప్పుడు నేను నీకు నచ్చట్లేదా అని అడిగాడు. చూడండి, నా స్థాయి, నా హోదా ఏంటో తెలుసా మీకు? మా నాన్నగారికి ఉంది 5 ఎకరాల పొలం, ఒక సొంత ఇల్లు. మా అమ్మ నాన్నలు ఇంకొకళ్ళు పుడితే ఎక్కడ ఇద్దరికి పంచితే ఆ ఉన్నది కాస్త తరిగిపోతుందేమో అనే దాంతో ఆయనదో ప్రైవేటు ఉద్యోగం. దాంతో మా అమ్మ ఇంట్లో ఖాళీగా ఉండకూడదనే నా కోసమని ఆ రోజుల్లో చీరల మీద బ్లాక్ ప్రింట్స్ వేయించి, మిర్రర్స్ కుట్టించి, స్పెషల్గా డిజైన్ చేయించి చీరలు షాప్స్కి వేయిస్తూ ఉండేది. ఆడవాళ్ళకు అదొక ఉపాధిలా కల్పించేదే. అలా 4 రూపాయలు సంపాదించి నా కోసం వాళ్ళు ఏదో చెయ్యాలనుకున్నారు. పెద్ద పెద్ద చదువులు చదవాలనుకున్నా, చాలా సాధించాలనుకున్నా, ఏది అవ్వకపోయినా చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. బంధువుల ఇంటికి వచ్చి చాలా అవమానాలు పడ్డాను. ఆస్తంతా చివరికి మీ తాత ముత్తాతలు జాగ్రత్త చేసినట్టు వాళ్ళు చేయలేకపోయారు. దానికి కారణం ఒకటే, మరణం వస్తుందని ఊహించకపోవటం. పడిపంచల్లో చేరిన వాళ్ళ బ్రతుకులు ఎప్పుడూ చులకనే కదా. అనాథ కన్నా హీనంగా నరకాలు అనుభవించాను. అనుకోకుండా మీ జీవితంలోకి వచ్చాను. మీరు నా మాన ప్రాణాలు కాపాడినందుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని మీ అమ్మగారి కన్నీళ్లు చూసి చెలించిపోయాను. మీ నాన్నగారు రాసుకున్న డైరీ చదివాను. ఆయన మీరు పుట్టినప్పుడు రాసిన డైరీ ఇది. చూడండి, మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి, పెద్ద స్టేజ్లో నుంచోబెట్టాలి, వీటన్నిటికీ మిమ్మల్ని చక్రవర్తిని చెయ్యాలి, ఇవన్నీ మీరు ఏలాలని మీ గురించి ఆయన ఎంత రాసుకున్నారో, మీరు భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండాలని. ఇప్పుడు మీరు నిజంగానే మారారు. మీకు ఇప్పుడు సంస్కారం తెలుసు, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో తెలుసు, ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు. దానికి తార్కాణమే మీరు మంజరి లాంటి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయటం. మీలాంటి వాళ్ళకి మీ స్థాయికి, హోదాకి, మీ ఆస్తిపాస్తులకి సరిసమానంగా ఉండే అమ్మాయిని చేసుకోవాలి, కానీ నన్ను మీరు పెళ్లి చేసుకోవటం ఏంటండి? నేను ఈ డబ్బు కోసం ఆశించే నిజంగానే మీ ముందు నేను ఏ పవిట జార్చో మిమ్మల్ని మార్చి ఓవర్ నైట్లో ఇంటి కోడల్ని అయిపోయానని అందరితో నన్ను అనిపిద్దామనుకుంటున్నారా అనేసరికి పిచ్చి మాటలు మాట్లాడక అశోక. నీకు ఒక విషయం చెప్పనా?
పుట్టి బుద్ధెరిగిన తర్వాత నీకు తెలుసు మొదలికకి నా మీద మనసుందని. నా మీదే కాదు, కండలు తిరిగిన ప్రతి మగాడి మీద అది మనసు పడుద్దే. నేనే చెలించాలనుకుంటే దాన్ని వాడి అవతల పడేయచ్చు, లేదా వ్యసనాలకి బానిసను కావచ్చు, లేదా తప్పుడు పనులు చేయొచ్చు. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవాలంటే అదే పాలేరుగాడి కూతురైనా, పనోడు కూతురైనా, మొదలిక అయినా, నీ దాకా నువ్వైనా ఎవరైనా ఒకటే కదా. నన్ను నా తల్లిదండ్రులు అలా పెంచలేదు. మనుషుల మీద చేయి చేసుకున్నానేమో, అది వాళ్ళు తప్పుడు పనులు చేస్తే తప్ప కారణం లేకుండా ఎప్పుడూ నాకు కోపము రాలేదు, కారణం లేకుండా నేను కొట్టిందే లేదు. ఇక నాకు చదువు సంస్కారాలు లేకపోవటం అంటావా? మంజిరిపాము కక్కిన విషంతో నా చదువు అటకెక్కిపోయిందే. కానీ నాలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు తవ్వి తీసి నాకు సంస్కారాన్ని నేర్పావు. అది పాలేరులతో పనోళ్లతో నన్ను ఒకటిగా చేస్తే నువ్వు నన్ను ఇంటి యజమానిని చేసి కూర్చోబెట్టావు. దేవతవి నువ్వు. నీలాంటి అమ్మాయిని ఎందుకు వదులుకోవాలి నేను? పోనీ నేను నీకు నచ్చలేదంటే చెప్పు, నేనంటే ఇష్టం లేదంటే చెప్పు. అదేం మాటండి? మరి నువ్వేం మాట్లాడుతున్నావు? ఆస్తులతో మనుషుల్ని కొలవటం ఏంట్రా? అప్పుడు నాకు మంజరికి తేడా ఏంటి? అది నా డబ్బు కోసం దిగజారిపోయింది, నేను ఇదే డబ్బు కోసం ఇంకొక డబ్బున్న ఆడదాన్ని చేసుకోవటానికి దిగజారి పొమ్మంటావా? నాకంటూ ఒక మనసు లేదనుకుంటున్నావా? నేను ప్రేమించటానికి పనికిరాననుకుంటున్నావా? నాకు ప్రేమించడం వచ్చు. మొదలిక నా మీద అన్నిసార్లు పడినా కలగనే ఏదో తెలియని తీయని మధురానుభూతి నువ్వు నన్ను తాకిన తొలి రోజే నా మనసునే కదిలించిందే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దాని పేరు ప్రేమే అయితే నేను దాన్ని పవిత్ర బంధంగా మన పెళ్లిగా మార్చుకోవాలనుకుంటున్నాను. నీతో నూరేళ్లు కలిసి ఉండాలనుకుంటున్నాను. అమ్మా నాన్న కన్న కలలు నిజం చేస్తూ మనిద్దరం భార్యాభర్తలమై పిల్లల్ని కనే ఈ ఆస్తిని, ఈ పరువు ప్రతిష్టల్ని, మన నమ్ముకున్న ఎంతో మందిని మనమే జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. అది నా తప్పంటావా? అన్నాడు చక్రవర్తి. నాకు కాస్త ఆలోచించుకోవటానికి టైం కావాలండి అందే అశోక. అన్న తర్వాత రంగమ్మ జ్ఞానేశ్వరిని కుర్చీలో కూర్చోబెట్టుకొని తీసుకొస్తే ఒప్పుకోవచ్చుగా అన్నట్టు జ్ఞానేశ్వరి అశోక వైపు అలా చూసింది కళ్ళతో. ఆ అమ్మాయి చక్రవర్తి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. నిజం చెప్పాలంటే గనక అతనెక్కడ, తనెక్కడ? ఆకాశంలో ధ్రువ నక్షత్రం అతను, భూమి మీద నడిచే సాదాసీదా అమ్మాయి తను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకోవటం ఇది కళ, నిజమా? అసలు ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదు. కానీ తన జీవితంలో తల్లి లేదు, తండ్రి లేదు, నా అనేవాళ్ళు లేరు. అన్నీ తానవుతానంటున్నాడు చక్రవర్తి. అతని కళ్ళల్లో ఈరోజు ఆమె ప్రేమ చూసింది, గౌరవం చూసింది, అభిమానం చూసింది. నిజంగానే అతను మొరటి వ్యక్తిగా లేడు. తన తెలివితేటలతో ఆమె మార్చుకుంది. మొరటు మొగుడిని తెలివైన మొగుడిని చేసుకున్న తెలివైన భార్య తనకు మంచేదో చెడేదో తెలిసేలా చేసిందే. అలాంటప్పుడు భగవంతుడు అందరికీ అన్నిసార్లు అవకాశం ఇవ్వడంట. ఎందుకు తన జీవితంలో నుంచి తన బంధువులు పెళ్లి చేద్దాం అనుకున్న దుబాయ్ పెళ్లి కొడుకు వెళ్ళిపోయి చక్రవర్తి వచ్చాడో, చక్రవర్తిని దేవుడు పంపించాడో తనకి తెలుసా? అలాంటి గొప్ప భర్తనే ఏ ఆడపిల్ల మాత్రం వదులుకుంటుంది? దాంతో అలాగేనండి అందే. అన్న తర్వాత జ్ఞానేశ్వరి కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు కారిపోయినాయి. రంగమ్మ ఎగిరి గంతేసింది. ఇంట్లో పనివాళ్ళు, గుమస్తా గారు, లాయర్ గారు, ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వర్కర్స్, ఎంప్లాయీస్ చాలా ఆనందపడ్డారు. అసలు చక్రవర్తి గుండెలు సంతోషంతో నిండిపోయినాయి. అశోక్ని స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేసి ఉంగరం తొడిగి కౌగిలించుకున్నాడు. ఆమెని దగ్గరికి తీసుకున్నాడు, పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. తన 100 ఏళ్ల జీవితం ఆమెతో ఎలా గడపాలనుకుంటున్నాడో ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కోరికలు చెప్తుంటే అలా వింటూ కూర్చుంది. ఇక అశోక, ఏంట్రా అలా చూస్తున్నావు అంటే, ఏమీ లేదయ్యా, నిజం చెప్పాలంటే దేవుడు భూమి మీదకి వచ్చే కష్టాలన్నీ పడిన తర్వాత మళ్ళీ దేవుడైపోతే ఎలా ఉంటాడా అని చూసుకుంటున్నాను నా మొరటు మొగుడా అనేపాటికి తెలివైన పెళ్ళాం పక్కనుంటే ఎంత మొరటోడైనా మారిపోతాడు లేరా అని నవ్వేశాడు. ఆ తరువాత
అశోకకి చక్రవర్తికి ఎంగేజ్మెంట్ చేద్దామనుకునే లోపే గుమస్తా గారు బాబు ఇల్లంతా దరిద్రాలన్నీ ఉండి వెళ్ళినే, ఒకసారి శుభ్రం చేయించేసి వేద పండితుల్ని పిలిపించేసి యజ్ఞం యాగం హోమం లాంటివి చేయించేస్తాను బాబు అంటే అలాగే నన్నాడు చక్రి. అన్న తర్వాత పెద్ద పెద్ద వేద పండితుల్ని పిలిపించి ఇంట్లో యజ్ఞ యాగాలన్నీ జరిపించి ముందు ఇంటిని శుద్ధీకరించిన తర్వాత ఇక ఎక్కడెక్కడ ఆర్కిటెక్టుల్ని ఇంజనీరుల్ని పిలిపించి ఇంట్లో ఉన్న ఫర్నిచరు పాతదంతా బయట పారేయించి ఇల్లంతా నీట్గా రెనోవేట్ చేయించి పెయింట్లు వేయించి ఇంటిని ఒక పెళ్లి కోసం ఎలా రెడీ చేస్తారో వాళ్ళ స్థాయికి వాళ్ళ హోదాకి తగినట్టు అలా రెడీ చేశారో, ఆ తర్వాత వాళ్ళ స్థాయికి తగినటువంటి నగలు వేసుకొని అశోక పెళ్లి కూతురుగా రెడీ అయిన తర్వాత మేలి ముసుగులో ఆమెను తీసుకొచ్చి చక్రవర్తి తలపాగా పెట్టుకొని కత్తి పెట్టుకొని కాళ్ళకి అలా షూస్ వేసుకొని మంచి ఖరీదైనటువంటి బట్టల్లో మెరిసిపోతున్నాడు పెళ్లి కొడుగ్గా. దగ్గర బంధువులు అనుకున్న వాళ్ళని, ఆప్తమిత్రులు స్నేహితులు అనుకున్న వాళ్ళనే, వ్యాపారంలో మంచి కోరుకుంటారు తమది అనుకునే వాళ్ళ వరకు పిలుచుకొని చాలా గ్రాండ్గా అశోక చక్రవర్తిల వివాహం అయిపోయింది. ఆ తరువాత తొలిరేయి. ఆ తొలిరేయి గురించి వర్ణించాలంటే ఆ రతీదేవి వచ్చి మన్మధుడి అందం గురించి ఆయన ప్రేమ గురించి చెప్పాలా అన్నంత ప్రేమగా ఒక ఆడదాన్ని ఒక మగాడు ఇంత సెన్సిటివ్గా హ్యాండిల్ చేస్తాడా, ఇంత సుకుమారంగా పట్టుకుంటాడా. అప్పుడెప్పుడు అశోక నడుం పట్టుకుంటే చక్రి నొప్పి పుడుతోంది, చూడు ఎంత గట్టిగా పట్టుకున్నావో కమిలిపోయిందే, ఆడవాళ్ళని ఇలా హ్యాండిల్ చేయకూడదనే అప్పుడెప్పుడో చెప్పిన మాట. కానీ ఈరోజు అతనితో ఆమె శృంగారంలో ఏకమైపోతుంటే అసలు ఇంత ఆరాధిస్తాడా ఒక మగాడు, ఇంత ప్రేమిస్తాడా అన్నంత లాలనగా ఆమెతో కలిసిపోయాడు అతను. ఆ తరువాత హనీమూన్కి వెళ్ళొచ్చారో అసలు రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు. ఎన్నో మధురానుభూతులు, ఎన్నో మధుర స్మృతులు, ఒకటా రెండా చెప్పాలంటే అసలు ఆ అమ్మాయి కళ్ళల్లో నుంచే అలా కన్నీళ్లు కారిపోయేవే. ప్రతిరోజు భర్త గుండెల మీద పడుకుంటే ఇంతకన్నా సేఫెస్ట్ ప్లేసు ఈ భూమి మీద మరొకటి లేదేమో అనిపించేది ఆ అమ్మాయి మనసుకి. అలా చాలా హ్యాపీ లైఫ్. ఫ్యాక్టరీకి వెళుతూ తీసుకెళ్లేవాడు, సరదాగా అలా పొలాల వెంట వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత అతని కోరికలు ఒకరోజు మంచం మీద వెన్నెల రాత్రిలో కలుద్దామని, ఒకరోజు డాబా మీద పౌర్ణమి రాత్రిలో కలుద్దామని, ఒకరోజు ఇలా ఉందామని, ఒకరోజు అలా ఉందామని ఆమెను వర్షంలో తడపటం, దగ్గరికి తీసుకోవటం. ఎంత ప్రేమగా ఎంత రొమాంటిక్గా ఉంటాడంటే అసలు చక్రవర్తిలో ఆ యాంగిల్ ఉందని ఒక అశోక తప్ప ఎవరు చెప్పినా కూడా బయట ప్రపంచం నమ్మదేమో, అంత ప్రేమగా ఉంటాడు భార్యతో. ఆమెని ఎంత ప్రేమగా చూసుకుంటాడో, తల్లి మీద అంత గౌరవం, భక్తి, అభిమానం, ప్రేమ, విలువ ఉన్నాయి చక్రికి. డాక్టర్స్ వస్తున్నారు, చూస్తున్నారు. అశోక ఒకవైపున ఆవిడ్ని కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఇంట్లో ఇదివరకట్లాగా కాదు, టైం టు టైం మెనూ ప్రకారం టిఫిన్లు, జ్యూసులు, టైం టు టైము స్నాక్స్, భోజనాలు, వేటి పని వాటికి జరిగిపోతుంది. నమ్మకమైన గుమస్తా గారు చక్కగా ఆయన పని చేసుకుంటూ, లాయర్ గారి సలహాలు తీసుకుంటూ, ఒకవైపున చక్కగా మంచి మంచి వాళ్ళని ఎంప్లాయీస్గా అపాయింట్ చేసుకుంటూ అన్ని విధాలుగా కూడా వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతోంది. అసలు ఇంత సంతోషంగా జీవితాలు ఉంటాయా అనుకునేంత హ్యాపీగా జీవితం గడిచిపోతూ అశోక ప్రెగ్నెంట్ అయిందే. 3rd మంత్ అని డాక్టర్లు చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చక్రి. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడాను ఒక రోజున ఎప్పుడూ వెళ్ళినట్టే ఆఫీసుకు వెళ్ళి వస్తూ ఉండగా ఆ రోజున రోడ్డు రిపేర్లో ఉందని బోర్డు పెట్టుండేసరికి సరే వేరే రూట్లోకి మళ్ళించాడు చక్రి కారునే. ఆ తర్వాత ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక లారీ వచ్చి కారుని గుద్దటంతో ముందు అశోకని బయటికి తోసేశాడు చక్రి. ఆ తర్వాత తను దూకేశాడు. కానీ అప్పటికే చక్రి తల వెళ్ళి రాయికి తగిలిందే. తగిలేసరికి అశోక ఇమీడియట్గా ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించి మొగుడిని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చి జాయిన్ చేసిందే. పరుగు పరుగున మంజరి మొగుడు, కూతురు, కొడుకులు, కోడళ్ళు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి రాగానే అశోక అక్కడ నిలబడి ఉంటే
అనుకుంటే పాపిష్టిదే, దీన్ని చేసుకుని ఇలా అయిపోయాడు మా పిల్లోడు అని డాక్టర్ గారు వాళ్ళని లోపలికి పిలవమని నర్సుతో చెప్తే వెళ్ళబోతున్న అశోకని ఒక్కలాగు లాగితే మీ పెత్తనం ఏంటి నా మీద అని వీళ్ళని తోసేసి లోపలికి వెళ్తే వీళ్ళు వెళ్ళారు వెనకాల. వెళ్తే మంజరి అక్కడ దొంగేడి పేడిసి వామ్మో వాయో డాక్టర్ గారు ఏమైపోయిందండి నా మేనల్లుడికి, అయ్యో బంగారు తండ్రి దీన్ని చేసుకునే వాడు అలా అయిపోయాడు, అపశకున పక్షిదే, ఏమైంది డాక్టర్ గారు అని బావురుమని ఏడుస్తూ అక్కడ నానా రగడా చేస్తే ఆపండమ్మా ఏమీ కాలేదు, ఏమైందని చెప్పాను నేను అతనికి, చూడండమ్మా ఇతని వైఫ్ ఎవరు, నేనే సార్ అని అశోక ముందుకొచ్చింది. చూడమ్మా ఆయన తలకి గాయం అవటం వల్ల మనం అతనికి వెంటనే ఒక సర్జరీ చేయాల్సి ఉంది, దానికి ఫారిన్ నుంచి నేను డాక్టర్ని పిలిపిస్తున్నాను, ఫారిన్ డాక్టర్స్ వస్తే కనుక మా హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఆపరేషన్ చేస్తారు, ఆపరేషన్ ఖరీదైందే, మాకు డబ్బులకి ఏం లోటు లేదండి, అది చేస్తే అతను 6 monthsలో నార్మల్ అయిపోతాడు, లేదంటే డాక్టర్ గారు అని అడిగింది మంజరే, లేదంటే కనుక పాత జ్ఞాపకాలేవి అతనికి గుర్తురావండి, గతం మర్చిపోతాడు, మెల్లమెల్లగా గతంలో వ్యక్తుల్ని పూర్తిగా మర్చిపోతాడు, అతను స్పృహలోకి వచ్చేలోపే మనమే ఆపరేషన్ చేయాలి, 10 days టైమే మనకుందని చెప్పాడు డాక్టర్. ఆ తర్వాత అశోక బయటకు వచ్చి లాయర్ గారికి ఫోన్ చేయబోతే అశోక నోరు మూసేసి చేతులు కాళ్ళు కట్టేసి అక్కడి నుంచి కారులోకి ఎక్కించుకొని హాస్పిటల్ వెనక వైపు నుంచి హాస్పిటల్లో వాళ్ళకి డబ్బులు పడేసి అశోకని అక్కడి నుంచే ఒక మారుమూల ప్రదేశంలో ఉన్నటువంటి ఒక చోటుకి తీసుకెళ్ళి పాడుపడిపోయిన ఒక బంగ్లాలో రౌడీలుంటే వాళ్ళ దగ్గర స్తంభాన్ని కట్టేశారు. కట్టేసి కసితీర మొదలిక చచ్చిపోయిన దాకా కొట్టింది అశోకనే. భయంకరంగా కొట్టిన తర్వాత దీనికి తిండి పెట్టకండ్రా, ఇది మలమల మాడాలే, నేను సుఖపడాలనుకున్న వాడితో ఇది పక్క పంచుకుందే, ఇది కడుపుతో ఉన్నట్టుంది అని కోడళ్ళు అన్న తర్వాత ఉంటావే కడుపుతో అని ఐరన్ రాడ్ తీసుకొని అశోక పొట్ట మీద కొట్టి, అసలు నీకు కొన్ని నిజాలు చెప్తాను వినవే అశోక, ఏంటో తెలుసా, నీ తెలివితో వాడిని మార్చాను అనుకుంటున్నావు కదా, నేను వెంకటరామయ్య ఉంచుకున్న దానికి పుట్టిన మంజరిని, నాకు వాడు ఒక వాటా పెడితే సరిపోద్ది అనుకుంటున్నావా, ఆస్తిలో నుంచి ఆస్తి మొత్తం వాడి కొడుకు ఆనందవర్మకు పెట్టుకుంటే చూస్తా ఊరుకుంటాను అనుకుంటున్నావా, అక్కడికి వీడితో వ్యాపారం పెట్టించాను, నా మొగుడితో కోట్లు సంపాదిద్దామని, వీడు సమర్థుడు కాక మొత్తం నష్టపోయాము, నేను నా పిల్లలు వాళ్ళలా ప్యాలెస్ల్లో ఉండాలి అంటే వాడి ఆస్తి అంతా నాకు కావాలి, నేను వాడి దగ్గరకు వచ్చి కొంగు చాచి అడిగితే నా మొహాన వాడు 25 లక్షల అమౌంట్ పడేసి మళ్ళీ రావద్దని చెప్పాడు. ఒక్కవాడి పెళ్ళం వేలుకు పెట్టుకునే ఉంగరం ఖరీదు ఉంటుంది 50 లక్షలు, అలాంటిది వాడు నా మొహాన అలా డబ్బులు పడేస్తే చూస్తూ ఊరుకుంటానా నేను. దాంతోనే 2 డ్రైవర్లను మాట్లాడాను, 2 లారీలను మాట్లాడాను, అచ్చు నిన్న నువ్వు నీ మొగుడు వస్తున్న దగ్గరేనే నాకు కలిసి వచ్చే స్పాట్ అదే, అందుకే మీకెక్కడ ముహూర్తమో నిన్న అక్కడే కొన్నేళ్ల క్రితం నీ మామకి నీ అత్తకి ముహూర్తం పెట్టించాను. ఆ తర్వాత లారీతో గుద్దేస్తే వాడు పెళ్ళాన్ని బయటికి తోసేశాడు, లేకపోతే అది పోయేదే, వాడు బయటకు వద్దామని పోరాడుతున్న క్షణంలో 2 లారీల మధ్య వాడిని నుజ్జు చేయించి చంపించాను. ఆ తర్వాత కూడా వాడికి ఊపిరి ఉండి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తే వాడు బతికే అవకాశం కూడా ఉంటుంది, కానీ నేనే వాడి గొంతు మీద కాలేసి నొక్కేసి వాడి ముక్కు మూసి వాడి ఊపిరి ఆపి వాడిని పైకి పంపించాను. ఆ తర్వాత దీనికి అన్నీ పడిపోయినాయి అని నాకు తెలుసు. ఆ షాకులో నేనే దీన్ని కావాలనే ఎక్కడెక్కడైతే కనుక నర్వ్స్ ఉంటాయో వాటన్నిటి మీద పెట్టి ఐరన్ రాడ్తో కొట్టాను. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వాడు అంత్యక్రియలు చేయించా, దాన్ని వీల్ చైర్కి పరిమితం చేసి మందులు ఇప్పించకుండా హాస్పిటల్లో చూపించకుండా మంచాన పడేయించి ఉంచా. నీ మొగుడిని చదువు సంధ్య లేకుండా చేశాను, వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాంలే, ఇది వాడంటే పడి సస్తుంది, వాడితో శారీరక సుఖం పొందాలనుకుంటుందని ఆస్తికి నేను ఆల్రెడీ కాపలాదారులుగా నా మొగుడిని నా కొడుకుల్ని ఫ్యాక్టరీలకు పంపిస్తున్నా, నా కోడళ్లతో పిల్లల్ని
కనిచ్చా, యావదాస్తి మొత్తం మేమే అనుభవించాలనుకున్నాం. దరిద్రం దాపురిచ్చినట్టు ఆ లాయర్ ముదరష్టపోడు వెళ్ళిన వీడిని బస్సు ఎక్కించి పంపటం, ఆ తర్వాత ఆ బస్ స్టాండ్లో నువ్వు వీడికి పరిచయం అవ్వటం, వీడు నిన్ను తీసుకురావటం, చాప కింద నీరులాగా నువ్వు తోటలో చక్కగా మేము ఒక పర్ణశాల వేయించుకుంటే అందులో నువ్వు వాడితో పక్క పంచుకొని కులికినా నేనేమని ఉండేదాన్ని కాదే. అలాంటిది వాడికి నువ్వు ల్యాప్టాప్లు నేర్పావు, ఫోనులు నేర్పావు, మంచి చెడు నేర్పావు, మా గురించి చెప్పావు, వాడి జ్ఞానం వచ్చేలా చేసావు, తెలివితేటలు నేర్పావు, చదువు నేర్పావు, వాడికి ఫోన్లు వాడటం దగ్గర నుంచి లాయర్లతో మాట్లాడటం దాకా, డాక్యుమెంట్లు చదవటం దగ్గర నుంచి వాడికి సంబంధించిన అన్నీ చూసుకునేంత దాకా నువ్వు డెవలప్ చేసుకొచ్చావు. వాడు ఆ గర్వంతో, ఆ పొగరుతో, ఆ అహంకారంతో ఇంట్లో నేను పెట్టిన పని వాళ్ళని తీసేసి కొత్త పని వాళ్ళని అపాయింట్ చేసి, మా లాయర్ని తీసేసి కొత్త లాయర్ని పెట్టుకొని గుమస్తాగాడికి నోరొచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని బయటికి గెంటేసేంత బలిసిపోయింది వాడికి. ఊడుకుంటాననుకుంటున్నావా ఏంటే? రణశేషం, రుణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఏది వదిలే అలవాటు ఈ మంజరికి లేదు. నిన్ను వాడిని బ్రతకనిస్తాననుకుంటున్నావా? కానీ వాడుంటాడే, వాడు పోడు. ఎందుకంటే వాడికి చిప్పు పోయింది కదా ఆల్రెడీ. వాడికి ఇప్పుడు ఏది గుర్తుండదు. వాడికి ఆపరేషన్ చేయించితేనే కదా గుర్తొచ్చేది. వాడికి నేనెటు ఆపరేషన్ చేయించను. వాడమ్మని నువ్వు తీసుకెళ్ళి ఫారెన్లో చూపిస్తే దానికి తగ్గుద్ది అనుకుంటున్నావా? దానికి ఎటు నేను తగ్గనివ్వను. దాన్ని మళ్ళీ మంచానికి పరిమితం చేస్తాను. వాడిని మళ్ళీ పాలేరుగాడిని చేసి కుక్కలా నా కాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ వాడిని నా కూతురికిచ్చి పెళ్లి చేస్తాను. వాడిని నేనే పెంచి పెద్ద చేశానని చెప్తాను. ప్రేమించి నా కూతురుతో వాడు ఇంతకుముందు చాలాసార్లు శారీరకంగా కలిశాడని చెప్తాను. నా కూతురికి వాడికి వారం తిరగకుండా పెళ్లి చేసి ఇద్దరు పుట్టాక వాడిని ఇంటికి పెద్ద పాలేరుని కూలోని చేస్తానే. చేసి వాడిని కుక్కని చేసి తిప్పుతాను నా కాళ్ళ చుట్టూ. ఇదంతా జరిగిందాక నువ్వు బ్రతికే ఉంటావు, నువ్వేమీ పోవు. కాకపోతే నీ కడుపులో పిండాలు కరిగిపోతాయి చూడవే అని ఆ అమ్మాయి పొట్ట మీద కొరకంచులు కాల్చి వాతలు పెడితే అమ్మా అని కుప్పకూలిపోయింది. దీనికి పొద్దున్న 2 బ్రెడ్ ముక్కలు, సాయంత్రం 2 బ్రెడ్ ముక్కలు, రోజుకి 2 గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చి, ఇగో ఇవి ఉన్నాయి కదా బాడీ బిల్డర్లు ఆల్రెడీ వీటిని పెట్టే ఉంచాం కదా ఆడవాటిని, వీటితో దాన్ని తుక్కు ర్యాక్ కొట్టించి చిత్రహింసలు పెట్టించండిరా. ఇది నా కూతురికి 2 పుట్టేంత వరకు బతికే ఉండాలి, వాడిని పెళ్లి చేసుకునేంత వరకు కూడా. ఇది నేర్పిన తెలివితేటలు కదా. వాడేదో సాధించేస్తాడనుకుంది కదా, దీని కళ్ళ ముందే వాడు పతనమైపోవటం చూసి ఇది కుక్క చావు చావాలే, చచ్చేలా చేస్తాను నేను అని చెప్పి అక్కడి నుంచి కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉన్న చక్రిని 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆవిడ మీ అమ్మనే మంచంలో పడిపోయిందని, మీ నాన్నగారు యాక్సిడెంట్లో పోతే చిన్నప్పటి నుంచి నిన్ను గుండెల్లో పెట్టుకొని పెంచాను, నేను మీ మేనత్తనయ్యా, ఇది నీ మరదలు మధులిక, మీ ఇద్దరు ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించుకున్నారు బాబు, మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకునే లోపే మాయదారి దేవుడు యాక్సిడెంట్ చేయించాడయ్యా, అందుకే నీకు ఇలాగైంది బాబు, ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చావు నాన్న, ఇంకొక 3-4 రోజుల్లోనే నీకు దీనికి అనుకున్న ప్రకారం అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసేయాలంటే ఇప్పుడేవి వద్దత్త, అలాంటి నాకేమీ గుర్తు రావట్లేదు, నా మనసంతా ఏదో అలజడిగా ఉందే అన్న తర్వాత, అయ్యో మీ ఇద్దరి జాతకాల ప్రకారం నేను తొందరపడకపోవటానే ఇన్ని తిప్పలు వచ్చినాయి బాబు, ఇంకా వద్దు నాయనా అల్లుడు, నీ కాళ్ళు పట్టుకుంటాను నిన్ను పెంచినందుకు. అసలు మా అమ్మాయి జాతకం ప్రకారం మీ అమ్మకు తగ్గి నయం అవుద్దని కూడా అనుకుంటున్నారయ్యా అన్నాక అసలేమీ మాట్లాడక గదిలోకి వెళ్ళిపోయాడు చక్రి. వెళ్ళిపోయిన తర్వాత బాబు అంటే సరే మీ ఇష్టం అనేశాడు. ఆ తర్వాత బ్రెయిన్ పనిచేయట్లేదు అంట. వెళ్ళి మొదలుకి మీద పడి ఎన్నిసార్లు ఇంటిమేట్ అయ్యామో తెలుసా, రా బావా క్లోజ్ అవుదాం అంటే మీద పడుతున్నా ఎందుకో ఏదో నీడలా ఏదో లేలగా, అసలు అంతా ఇది నిజం కాదన్నట్టు, ఏదేదో జరిగిందన్నట్టు, ఎవరో ఒక అమ్మాయి బస్ స్టాండ్లో ఏదో జరిగింది, ఏదో గొడవ తన లైఫ్లోకి వచ్చింది, హ్యాపీగా ఉన్నారు, ఏదో ఎవరో ప్రెగ్నెంట్ లేడే, ఏదేదో కనపడే తలంతా పోటు వచ్చేయటం మొదలుపెట్టింది చక్రికి. ఈలోపు 3 రోజులు గడిచిపోయింది. ఇంట్లోనే పెళ్లి మండపం వేయించి ఆ తర్వాత ఇంట్లోనే పెళ్లి ఏర్పాట్లు జరిపించేసింది.
మంజరి జరిపించి ఇక కూతురికి నలుగుల దగ్గర నుంచి అన్నీ వేయించి ఇంట్లోనే మెహందీలు, ఇంట్లోనే హల్దీలు, ఇంట్లోనే వాళ్ళ వరకు సంగీతులు. ఆ తర్వాత పెళ్లి ముహూర్తం రానే వస్తే కరెక్ట్గా పెళ్లి జరగబోయే టైంకి ఇంకొక నిమిషంలో చక్రి తాళి కడతాడనగా మొదలెక్కకి పోలీసులు వచ్చారు. అక్కడికి పెద్ద బెటాలియన్ బలగంతో వచ్చిన తర్వాత ఏంటి మీరొచ్చారు, ఏం జరిగిందే అంటే పోలీస్ ఆయన వచ్చి చక్రితో మాట్లాడాడు. చక్రితో మాట్లాడితే థ్యాంక్ యూ సార్ అన్నాక ఇదిగోండి వీళ్ళే అని చెప్పేసరికి మంజరి మొగుడిని మొదలెకని ఆ తర్వాత మంజరి కొడుకు కోడళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఏంట్రా పిచ్చగా ఉందా అంది మంజరే. అనేసరికి దవడకి లాగి పెట్టి తీసింది జ్ఞానేశ్వరే. తీసేసరికి వదేనా నీకు తగ్గిందా, నువ్వు లేచావా అనేసరికి ఉసే పాపిష్టిదానా, అసలు ఎవతివే నువ్వు, నీ కులమేంటి, నీ మతమేంటి, ఎవడికి పుట్టావే నువ్వు, మా మామ ఒళ్ళు కొవ్వెక్కి ఏదో నీ అమ్మతో కాలు జారితే పుట్టిన నీతి మాలిన ఉంపుడు గత్తెకి పుట్టిన వేస్యవే నువ్వు, అలాంటి నువ్వొస్తే నా మొగుడు ముష్టేస్తే అలాంటిదే ఆ రోజున నువ్వే మాకు యాక్సిడెంట్ చేయించావు. నేను ఆ రోజు నువ్వు ఆయన గొంతు మీద కాలేసి తొక్కుతుంటేనే కదే నాకొక్కసారిగా మాట పడిపోయి ఎంత దారుణంగా కొట్టావే నువ్వు నన్ను, ఆ షాకులోనే కదే నేను ఇలా అయిపోయాను. ఆ తర్వాత నీ ఆశకి హద్దుందా, నా కొడుకుని చదువు సంధ్య లేకుండా చేసేసావు, మా ఇంటిని అతలాకుతలం చేసేసావు, చివరికి మళ్ళీ నా కొడుక్కి కూడా నువ్వే యాక్సిడెంట్ చేయించావే, నాకు తెలియదు అనుకుంటున్నావా నీ కథంతా అనేసరికి ఏంటి అలా చూస్తున్నావు మంజరి అన్నాడు చక్రవర్తి. అనేసరికి రే నీ పెళ్ళాం ఎక్కడుందో నాకు తెలుసు, ఎవరో తెలుసా, నీ కూతురే చెప్పింది అనేసరికి మొదలక వైపు చూస్తే నేనెప్పుడు చెప్పాను నీకు అనేసరికి నిన్న రాత్రేనే అన్నాడు. జరిగిందేంటో తెలుసా, మా అమ్మ మొన్న రాత్రి వచ్చి అర్ధరాత్రి అందరూ నిద్రపోయేటప్పుడు నా తలుపు కొట్టి లేపి జరిగింది మొత్తం చెప్పింది. మా అమ్మకి నయమయ్యి వారం రోజులు అయ్యిందే, మా అమ్మ లేస్తుంది, మాట్లాడుతుంది, నడుస్తుంది, కానీ మీ అందరి ముందు ఆ విషయం తెలిస్తే మీరు తను ఏం చేస్తారోనని భయపడి ఆవిడ నటిస్తోంది. నా భార్య ఔన్నత్యం గొప్పతనం గురించి చెప్పి నా పెళ్లి ఫోటోల దగ్గర నుంచి అన్నీ చూపించి మరీ చెప్పింది మా అమ్మ. ఆ తర్వాత నా భార్య ఆచూకీ మీరు చెప్పరు, మిమ్మల్ని పోలీసులు పట్టించినా కొట్టినా తిట్టినా చెప్పరని తెలిసే కాబట్టే దీని గదిలోకి వెళ్ళాను నేను నిన్న రాత్రే. నీ కూతుర్ని కౌగిలించుకొని నీ కూతురు 2 ముద్దులు పెట్టుకొనిస్తే నీ కూతురు ఫోను అలా నా చేతికి దొరికేసిందే. నేనే నీ కూతురికి పెగ్గు మీద పొగ్గు నిద్ర మాత్రలేసి తాగిచ్చేశాను. ఒళ్ళు తెలియకుండా పడుకుంది. దీని ఫింగర్ ప్రింట్తోనే ఫోన్ ఓపెన్ చేశాను. లాక్ ఓపెన్ చేసి ఇది మాట్లాడిన కాల్ రికార్డులన్నీ నా ఫోన్కి ఫార్వర్డ్ చేసుకున్నాను. అవి పోలీసులకి ఫోన్ చేసి మొత్తం ఇచ్చాను. ఆ తర్వాత మీ ప్లానింగ్ అంతా నా అశోక ఎక్కడుందో నీ కూతురు ఆల్రెడీ రౌడీలతో ఫోన్లో మాట్లాడుతూ నా భార్యని కొట్టించమని తిట్టించమని ఇది చెప్తున్నప్పుడు లొకేషన్లు పడ్డాయి నీ కూతురు ఫోన్లో. ఆ లొకేషన్లే ఈ పోలీసులకి ఇచ్చాను. ఆల్రెడీ అక్కడికి పోలీసులు వెళ్ళటం, అదిగో నా అశోకని తీసుకురావటం కూడా అయిపోయిందే అని వీళ్ళని మాత్రం వదలొద్దు మీరు, మీకొక్కటే చెప్తున్నామండి మేము, మీ పోలీసు వారు వీళ్ళకి ఎలాంటి శిక్ష పడేలా చెయ్యాలంటే ముందు నువ్వు ఆగమ్మా అన్న తర్వాత ఒక్క 10 నిమిషాలు వీళ్ళని నాకు వదిలేయండి చక్రి ఐరన్ రాడ్ తీసుకున్నాడు. మంజరి ఫ్యామిలీ మొత్తాన్ని తుక్కు కింద తుక్కు ర్యాక్ కొడితే పోలీసులకి డబ్బులు ఇచ్చి వీళ్ళని ముందు 1 నెల రోజుల పాటు ఎముకల్లోకి సున్నం లేకుండా కొట్టిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అంటే అలాగే సార్ అని వెళ్ళారు. ఆ తర్వాత వెంటనే అశోకని హాస్పిటల్కి తీసుకెళ్తే అబార్షన్ అయిందని, మొత్తం అంతా ట్రీట్మెంట్లు చేసి కోలుకోవటానికి 3 నెలలు పట్టుద్దని, సర్జరీ అవసరం పడుద్దని, మీరు ఒక 3-4 ఏళ్ళు పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దని చెప్పిన తర్వాత చక్రి అలా కూర్చుండిపోయిన తర్వాత డాక్టర్ గారు ఓవర్ స్ట్రెయిన్ అవ్వద్దని, బ్రెయిన్కి మంచిది కాదని చెప్పిన తర్వాత ఇక
అశోకకి క్యూర్ అయ్యే లోపే మంజరి ఫ్యామిలీ మొత్తానికి కూడా లైఫ్లో బయటికి రాకుండా జైలు శిక్ష చేశారు చక్రి లాయర్ గారు కలిసే. ఆ తర్వాత అశోక కోలుకుందే. అశోక కోలుకున్న తర్వాత మిరాకిల్ ఏంటో తెలుసా? నిజమైతే గతమంతా ఇతనికి గుర్తుకు రావాలి అంటే గనక మనం ఆపరేషన్ చేయాల్సి ఉండేది. కానీ మీ అత్తగారు జ్ఞానేశ్వరి గారు కోలుకోవటమే వండరు. ఆవిడ కోలుకొని కొడుక్కి ఒక తల్లి కన్నా నిజం ఎవరమ్మా చెప్తారో? జరిగినవన్నీ ఆవిడ చెప్పేసరికి అతనికి ఇంకా మనం సర్జరీ చేయాల్సిన అవసరం కూడా లేదు. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అతనిలో నుంచే జ్ఞానాన్ని, తెలివిని, చదువుని ఎవరూ తీసేయలేమమ్మా. అలాగే నీ మీద ఉన్న ప్రేమను కూడా అని చెప్పారు డాక్టర్లు. చెప్పిన తర్వాత వీళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఇంకా కట్టుదిట్టంగా సీసీ కెమెరాలు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఎవరు శత్రువులో ఏ వైపు నుంచి వస్తారో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉంటూ 5 సంవత్సరాల తర్వాత అశోక ప్రెగ్నెంట్ అయిందే. ఫస్ట్ బాబు, తర్వాత పాప పుట్టారు. జ్ఞానేశ్వరి, ఏ పుణ్యం చేసుకుంటే నువ్వు కోడలుగా దొరికావు తల్లి మాకు. నన్ను అత్తగారులా కాదమ్మా, అమ్మలా చూసిన నీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను తల్లి నేను అని అశోక చేతులు పట్టుకొని మనవడు మనవరాలతో ఆవిడ హ్యాపీగా తన భర్తనే తలుచుకుంటూ ఆవిడ శేష జీవితాన్ని గడిపేస్తూ ఉంటే ఇక సంతోషంగా భార్యతో చక్రవర్తి ఇదివరకిట్లాగే ప్రేమగా ఉంటూ ఆమెను తీసుకొని ఆఫీస్కి వెళ్ళొస్తూ సంతోషంగా ఆనందంగా జీవితం గడుపుతూ జైల్లోనే ఇక అలాగే కుక్క బతుకుతూ మంజరికి ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చి పోయిందే. మంజరి మొగుడికి సుఖవ్యాధులు పుట్టి తీసుకొని వాడిపోయాడు. ఆ తర్వాత జైల్లో నుంచి పారిపోదామని మంజరి కొడుకులు ప్లాన్ చేసుకునేసరికి పోలీసులకి దొరికిపోయి ఆ తర్వాత అసలు లైఫ్లో బయటికే రాకుండా వాళ్ళు ఇంకా కట్టుదిట్టమైన ఏర్పాట్లలో ఇంకా భయంకరమైన శిక్షలు పడ్డాయి మంజరి కొడుకులకి. ఇక మంజరి కోడళ్ళకి లైఫే మొదలుక లైఫ్ లాంగ్ మర్డర్ అటెంప్ట్లో ఇవన్నీ చేసిన అందరూ గుడుపుటానీలు చేసినందుకు వీళ్ళ బ్రతుకులు అలా తెల్లారిపోయినాయి. మొదటి మొగుడైనా సరే మనసున్న మొగుడు మార్చుకుంది. దేవుడు ఆ అమ్మాయి ఎందున్నాడో తెలివైన భార్యగా తన కాపురాన్ని దిద్దుకుందే. ఇలా ఈ కథ కంచికి చేరిందే. ఎంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.